హైదరాబాద్ మలక్పేట్లోని ఎల్లాపు సంక్షేమ సంఘం కార్యాలయంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. సంఘ అధ్యక్షుడు రాచకొండ సత్యనారాయణరావు, ఉపాధ్యక్షుడు వీర్ల యాలేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి బొంతల చంద్రశేఖరరావు, ట్రెజరర్ తేలు వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి పంచాంగ శ్రవణం చేపట్టారు. కాబట్టి చెప్పింది అలా కూడా శ్రీ నరసింహరావు గారికి సన్మానంతో పాటు విమోచన కూడా పెట్టారు. హలో, ఆఫీసర్ స్పెషల్ డ్యూటీ చేసి పదవి విరమణ చేశారు. మన చింతనగర పాలకవర్గానికి వస్తుంది సన్మానాన్ని అందుకోకూడదని పాలకవర్గం ఇచ్చే. అలాగే మన ప్రబంధులైన శ్రీ కులా భాస్కర్ రావు గారు కూడా ఇంత పెద్ద వయసు ఉన్నప్పటికీ ఇప్పుడు మేమైతే చూస్తున్నాం. ఒక 2 months నుంచి హైదరాబాద్ పోవాలన్న అండమాన్ నికోబార్ చాలా రెడీ అంటున్నాడు. అందుకొరకు ఆయనకు నెక్స్ట్ వృషభ రాశి వాళ్ళు, వృషభ రాశి వాళ్లకు వాళ్ళందరూ కూడా వృషభరాశిలోకి వస్తారు. వీరికి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 4. ఈ రాశి వారికి స్థిరమైనటువంటి ఆలోచన కలిగి ఉంటారు. సంఘంలో పరిష్కారం అధికంగా ఉంటాయి. మంచి ఆలోచన పనులు. గురువారం, శుక్రవారం, శనివారం మంచిది. 2, 3, 4, 5, 6, 9 తేదీలు శుభదాయకాలు. వృష నక్షత్రం వాళ్ళు ఉగాది సందర్భంగా జంట నగరాల ఆధ్వర్యంలో గౌరవనీయులు భవనదాత మాదా సంజయరావు గారు ఇచ్చిన భవనంలో ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. కుల పెద్దలు అందరూ కూడా మా కార్యవర్గం ఆధ్వర్యంలో పిలుపుకొని అందరూ ఈ వేడుకలకు వచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా మహిళా సోదరిమణులు కూడా ఎక్కువ మంది హాజరయ్యారు. మున్ముందు కూడా ఈ కార్యక్రమంలో ఇంకా ఎక్కువ మంది హాజరవడానికి వారు సహకరించాలని కోరుతున్నాం. ఇంకా మరియు మహిళా కమిటీ మరియు డాక్టర్స్తో మీటింగ్, లాయర్స్ డాక్టర్స్ మీటింగ్ పెట్టుకొని అందరినీ స్ట్రెంథెన్ చేసుకుంటూ కమిటీలు వేసుకుంటూ మా సంఘానికి జంటనగరాల కమిటీకి బలోపేతం చేసుకొని ఇటు భవనాన్ని ఇంకా పూర్తి స్థాయిలో నిర్మాణం చేసుకోవడానికి దాతలను అందరితో సహాయ సహకారం తీసుకొని మేము ముందుకు పోతాం. అదే ఇప్పటి వరకు కూడా మాకు సహాయ సహకారం అందిస్తున్న దాతలందరికీ మా జంటనగరాల కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఎల్లాపు సంక్షేమ సంఘ భవనంలో ఎల్లాపు సోదరులందరూ హాజరయ్యి జంటనగరాల ఆధ్వర్యంలో ఎల్లాపి సోదరులందరూ హాజరయ్యి ఈ యొక్క ఫంక్షన్ చాలా గ్రాండ్గా చేసినందుకు నేను వారికి పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇలాంటి ఫంక్షన్లు ప్రతి సంవత్సరం ఇలాగే జరగాలని, ప్రతి సంవత్సరం వేడుకలు ఇలాగే చేసుకోవాలని, ఈ నూతన సంవత్సరం ఎల్లకాలం అందరికీ బాగుండాలని మేము ఆశిస్తూ ఈరోజు జరిపిన పారాయణం లోపల అందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొని అన్ని రకాలుగా వాళ్ళందరి రకాలుగా సహాయ సహకారాలు అందించిన ఈ బళ్ళు జరగాలని, మరి మన కుల బాంధవులకు ప్రతి వారికి ఇంటికి వెళ్ళి వారందరినీ పాల్గొమని చెప్పి మా మెంబర్షిప్ కూడా చేసుకోమని చెప్పి మరి మన కులంను బలోపేతం చేసి మెంబర్షిప్ను పెంచుకొని మన కులం యొక్క బాగోగులు మంచి చెడ్డలు అన్నీ కూడా ఉత్సాహంగా పాల్గొని అంత బాగోగులు చేయాలని, కులాన్ని డెవలప్ చేయాలని
అన్నిట్లలో అన్ని రంగంలో, విద్యారంగంలో, ఆర్థిక రంగంలో, రాజకీయ రంగంలో, అన్ని రంగాలలో అందరూ మంచి పేరు తెచ్చుకొని అందరూ మంచిగా జీవించాలని, ఎదగాలని నా మనస్ఫూర్తిగా నేను కులాన్ని ఆరాధిస్తూ ఆధ్యాత్మిస్తూ అందరికీ ఒక రకంగా నా కృతజ్ఞతలు తెలుపుతూ అందరి కుల బాంధవులకు నా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.